అయితే ఈ ప్రాజెక్టు నిజాలకు తెలుసుకోవాలనుకుంటే 2024 డిసెంబర్లో మేము కస్టమర్స్కు హ్యాండ్ ఓవర్ చేస్తాం, ప్లస్ 6 మంత్స్ గ్రేస్ పీరియడ్ అని అగ్రిమెంట్లో రాసి ఇచ్చిన మాట వాస్తవం. అంటే మేము జూలై 2025 కల్లా కస్టమర్స్కు ఫ్లాట్స్ అందివ్వాలి. కాకపోతే 2019 లోపు స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ అన్నిటికి కూడా కోవిడ్ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి అటువంటి ఎఫెక్ట్ అందరి మీద పడ్డది, మా మీద కూడా పడ్డది. వర్క్ ఆ టైంలో స్లో అయింది కాబట్టి టైం లైన్ అందుకోలేకపోయాము. రేరా యాక్ట్ ప్రకారంగా అన్ని బిల్డర్స్కు ఆల్ ఓవర్ ద కంట్రీ 1 ఇయర్ ఎక్స్టెన్షన్ దే ఆర్ అఫీషియలీ లీగలీ ఎలిజిబుల్. ఈ ఎలిజిబిలిటీ ప్రకారంగా 1 ఇయర్ రేరా వాళ్ళు మాకు ఒక ఎక్స్టెన్షన్ గ్రాంట్ చేయడం జరిగింది. అంటే ఆగస్టు 2025లో ఎక్స్పైర్ అయ్యే రేరా 1 ఇయర్ ఎక్స్టెన్షన్ తీసుకొని విత్ ఇన్ రూల్ ఫ్రేము, విత్ ఇన్ ద యాక్ట్, విత్ ఇన్ ద ప్రొవిజన్స్ 1 ఇయర్ ఎక్స్టెన్షన్ తీసుకోవడం జరిగింది. సో మా వ్యాలిడిటీ వచ్చి పర్మిషన్ది ఆగస్టు 2026 వరకు ఉన్నది. ఎవరైతే ఫ్లాట్ మీరు పర్చేజ్ చేశారనుకోండి కస్టమర్స్ అందరు కూడా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ వాళ్ళకి ఎగ్జిక్యూట్ చేస్తాం. అయితే దీనికోసము ఎవరు ప్యానిక్ కావాల్సిన అవసరం లేదు. ఒకవేళ 6 మంత్స్ 9 మంత్స్ డిలే అయిందనుకోండి ప్రాజెక్టుకు, దీనికోసం ఆల్రెడీ ఇదే విషయము 2000 మెంబర్స్ అటెండ్ చేశారు. కస్టమర్ మీటింగ్ పెట్టి కూడా కన్వే చేశాం మేము. అయితే ఇప్పుడు షెడ్యూల్ ఇవ్వలేదు, మీరు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తారు అన్నదానికి మేము ఆల్రెడీ ఈరోజు ప్రెస్ నోట్లో రిలీజ్ చేశాము. ఇవన్నీ డేట్స్ బ్లాక్ వైజ్ మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని మేము అఫీషియల్గా ప్రెస్ ముందు అందరికీ మేము సర్క్యులేట్ చేయదలుచుకున్న ఉద్దేశం ఇది. ఎవరన్నా వినియోగదారులు ఫ్లాట్ విక్రయించిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ప్రాజెక్టు ఈ టైం లైన్ తర్వాత లేట్ ఉంటే కనుక వాళ్ళు పెనాల్టీకి లేదంటే కాంపెన్సేషన్కి విత్ ఇన్ రేరా రూల్ ఫ్రేమ్ వర్క్ ఎవరు ఉంటే ఎలిజిబిలిటీ ఉంటుంది. అటువంటి ఎలిజిబిలిటీకి కస్టమర్స్ ఉంటే కనుక తప్పకుండా మేము ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. క్యాన్సిలేషన్ క్లాజ్ అనేది ఆల్రెడీ మనం మెన్షన్ చేశాము. ఎవరైనా క్యాన్సిలేషన్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. దానికోసం మేము సహకరిస్తాము. వాళ్ళకు 3 మంత్స్ లోపు వాళ్ళ ఫ్లాట్ అమ్మివ్వడం కానీ లేదంటే అంతకన్నా ముందు ఎవరన్నా కస్టమర్స్ రీసేల్ చేస్తే వాళ్ళ డబ్బు కానీ వాళ్ళకి అందించడానికి మేము ఎప్పుడు కూడా ముందుకున్నాము.